నేను మీ కృష్ణ, ఏటీవీ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఉప్పల్ నల్ల చెరువు ఒకప్పుడు మురుగునీటితో దుర్వాసనతో అటు నుంచి వెళ్లాలన్నా ముక్కులు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. హైడ్రా అభివృద్ధి చేస్తున్న ప్రధాన చెరువుల్లో ఉప్పల్ నల్ల చెరువు ఒకటి. సుమారు 20 కోట్ల వ్యయంతో హైడ్రా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తుంది. 10 ఎకరాలకు పైగా ఆక్రమణలను తొలగించి చెరువు విస్తీర్ణాన్ని దాదాపు 70 ఎకరాలకు పునరుద్ధరించారు. ఉప్పల్ నల్ల చెరువు ఒకప్పుడు మురుగునీటితో ప్లాస్టిక్ వ్యర్థాలతో కలతప్పి దుర్వాసనతో అటు నుంచి వెళ్లాలన్నా ముక్కులు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు చూస్తే వర్షపు నీటితో నిండి కలకలలాడుతుంది. చూపరులను ఇట్టి ఆకర్షిస్తుంది. హైడ్రా చేపట్టిన చెరువుల సుందరీకరణలో ఉప్పల్ నల్ల చెరువు ఒకటి. ఈసారి బతుకమ్మ పండుగకు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగితే ఇక్కడి ప్రజలు ఎంతో హర్షిస్తారు. దాదాపుగా సంవత్సర కాలం దాటిపోయినా ఇంకా ఉప్పల్ నల్ల చెరువు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉప్పల్ మీదుగా యాదగిరిగుట్ట, జనగం, వరంగల్ వెళ్లే ప్రయాణికులు నిత్యం ఇక్కడ వచ్చే దుర్వాసనతో చీదరించుకునేవారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చి రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల్లో హైడ్రా విషయంలో మొదట కొందరు వ్యతిరేకించారు. కానీ చెరువుల సుందరీకరణ విషయంలో హైడ్రా చేస్తున్న కొన్ని మంచి పనులను చూసి మెచ్చుకోక తప్పదు. ఇంతకు ముందు వర్షాలు వస్తే కాలువలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల, చెరువు స్థలాలను కబ్జా చేయడం వల్ల ఇండ్లు, కాలనీలు వరద నీటితో మునిగిపోయిన సందర్భాలను గమనించిన రేవంత్ సర్కార్ నాలాల పూడికతీత, చెరువుల సుందరీకరణ పనులకు నడుం బిగించారు. భవిష్యత్ తరాలకు గొలుసు కట్టు చెరువులను తిరిగి ఏర్పాటు చేస్తున్నందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా చేపట్టిన సమగ్ర పునరుద్ధరణ పనుల ఫలితంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉప్పల్ నల్ల చెరువు వర్షపు నీటితో నిండిపోయి మళ్లీ జీవం పోసుకుంది. వరద నీరు చెరువులోకి చేరేలా ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసింది. అదే సమయంలో మురుగునీరు చెరువులోకి రాకుండా ప్రత్యేక బైపాస్ కాలువలను నిర్మించింది. దీంతో భారీ వర్షాల సమయంలో వరద నీరు సురక్షితంగా చెరువులోకి చేరుతుండగా ఎగువ ప్రాంతాల్లో నీటి నిల్వ ముంపు సమస్యలు గణనీయంగా తగ్గాయి. చెరువు పునరుద్ధరణలో భాగంగా 10 ఎకరాలకు పైగా ఆక్రమణలు తొలగించి చెరువు విస్తీర్ణాన్ని దాదాపు 70 ఎకరాలకు పునరుద్ధరించారు. సుమారు 20 కోట్ల వ్యయంతో హైడ్రా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తుంది. చెరువు జల వ్యవస్థను బలోపేతం చేసేందుకు నాచారం, మల్లాపూర్ చెరువు పూర్తిగా నిండిన తర్వాత అదనపు నీరు మూసీ నదిలోకి సాఫీగా వెళ్లేలా ఆధునిక అవుట్లెట్ను ఏర్పాటు చేశారు. జల సంరక్షణతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, పార్కులు, బలమైన ప్రధాన కట్ట, చిన్నారుల ఆట స్థలం, ఓపెన్ జిమ్, పచ్చదనంతో కూడిన వినోద ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్, విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఉదయం పూట వాకింగ్ వచ్చేవారికి, సాయంత్రం పూట కుటుంబాలతో వచ్చి విశ్రాంతి తీసుకునే నగరంలోని ప్రధాన వినోద కేంద్రంగా ఉప్పల్ నల్ల చెరువును తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి.
హైడ్రా తొలి దశలో అభివృద్ధి చేస్తున్న ప్రధాన చెరువుల్లో ఉప్పల్ నల్ల చెరువు ఒకటి. ఇప్పటికే 3 చెరువులను ప్రజలకి అందుబాటులోకి తీసుకువచ్చిన హైడ్రా ఉప్పల్ నల్ల చెరువును కూడా త్వరలో హైదరాబాద్కు మరో కీలక వనరుగా, ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా మార్చేందుకు చర్యలు చేపడుతుంది. Thanks for watching. Please like, share, subscribe.